జై భారత రాజ్యాంగం. నేను సంగటి మనోహర్ మహాజన్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి నేను జాతీయ కన్వీనర్ని. ఇవాళ వచ్చేసి ఈ యొక్క జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అన్నటువంటి అంశంపైన మేము పెద్ద ఎత్తున ఉద్యమ పందాలో పోరాట రూపంలో ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, దేశము పరిరక్షించబడాలి, కాపాడబడాలి, నిలబెట్టబడాలి అంటే గనక ఈ ఈవీఎంల వ్యవస్థకు బొంద పెట్టాలి, వీటిని వచ్చేసి మట్టు పెట్టాలి, వీటిని వచ్చేసి 1000 అడుగుల లోతులో పాతి పెట్టాలి, ఇంకా వీలైతే బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ యొక్క ప్రజాస్వామ్యము మనుగడ సాధించలేదు అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈవీఎంల అంశం కేంద్రంగానే దేశ రాజకీయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, మేము సంధిస్తున్నాం, లేదంటే మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కేవలము దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్ల గురించి మాత్రమే తెలివిగా మాట్లాడుతున్నాడు. ఈవీఎంల గురించి మాట్లాడడం లేదు ఎక్కడ కూడా. ఈ తంతు, ఈ తతంగము, ఈ యొక్క ప్రహసనం అనేది, ఈ యొక్క దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్లు అనేది ఎప్పటి నుంచో ఆనాదిగా కూడా ఈ భారతదేశ ఎన్నికల వ్యవస్థలో చోటు చేసుకొని ఉంది. కొత్తగా ఆయన కనిపెట్టింది ఏం లేదు. చెయ్యాలా, మాట్లాడాలా, ఉద్యమించాలా, పోరాటం చేయాలా, మాలాంటి వాళ్ళతో కలిసి రావాలా అంటే కనుక లేదు, మమ్మల్ని వాళ్ళతో కలుపుకొని పని చేయాలంటే కనుక ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారే నిజమైనటువంటి రాజకీయ నాయకులు అవుతారు. అంతే తప్ప లోపాయికారిగా లాలూచి రాజకీయాలు, లోపాయికారి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల భారతదేశము సంక్షోభంలోకి నెట్టబడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా చివరిగా మేము ఒకటి మనవి చేస్తున్నాం. ఎన్నికల్లో డబ్బు, మద్యము, ఇతర ప్రలోభాలపైన కూడా ఎందుకు కానీ మాట్లాడరు? అవే కదా ప్రధానము. రిగ్గింగ్ ఇది మాట్లాడుతున్నారండి. ఈవీఎంలలో ఉన్నటువంటి ఎస్ఓపి అని తయారు చేసినారు. సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని ఒకటి ఎస్ఓపి తయారు చేసింది. ఎస్ఓపిలో ఏమని నిబంధన పెట్టింది అంటే కనుక ఈ యొక్క మైక్రో యూనిట్ వెరిఫికేషన్కు మీరు ముందుకు పోండి అనేది. మైక్రో యూనిట్ వెరిఫికేషన్ కనుక పోతే కనుక ఖచ్చితంగా బ్యాలెట్కే పోతారు. ఆ పరిస్థితిని మనం అందరం కలిసి, ఎవరమైతే ఉన్నామో అందరం కలిసి ముందుకెళ్దాం. మొన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఈవీఎంలతోటే గెలిచినాడు 100%. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలతోటే గెలిచినారు. సరికి ఇంకా చెల్లిపోయింది. మీరు ఇద్దరు కలిసి వచ్చేసి బ్యాలెట్ కోసం మాలాంటి వాళ్ళతో ఉద్యమంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి వీళ్ళని కూడా మేము కోరుతాము. ఈవీఎంలకు ఎందుకు వద్దు వ్యతిరేకిస్తున్నారు అని అంటే కనుక ఈవీఎంల యొక్క వ్యవస్థ కంప్లీట్గా దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. పూర్తి స్థాయిలో డెస్ట్రాయ్ చేస్తుంది. అది ఒక పరికరము, అది ఒక ఇన్స్ట్రుమెంటు. ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల అమర్చడం ద్వారా ఓటింగ్ నమోదు చేయించుకునే విధానము ఓటర్లకు తెలియదు. 6 సార్లు 5 సార్లు ఎంపీ అయిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళకు వాళ్ళకే తెలియదు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క పని విధానం, పనితీరు. ఎవరికి పడుతుండేది వాళ్ళకే తెలియదు, ఇంకా ఓటర్లకి వెళ్ళి తెలుస్తుంది. అదే బ్యాలెట్ అయితే స్వచ్ఛంగా మన కన్న ముందర జరుగుతుంది. నేను ఎవరికి వేసినానో ఒక ఫీలింగ్, ఒక మనిషికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓటు అనేది చాలా విలువైనది, ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిది. ఆ ఓటుకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటుకి ఇవాళ భంగం కలుగుతూ ఉంటే, నష్టం కలుగుతూ ఉంటే మన కళ్ళప్పగించి, గుడ్లప్పగించి చూస్తూ ఉన్నామా? బాధ్యత కలిగినటువంటి భారతీయులము, మనము రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మనము గమనుందామా? ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యము శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే కనుక ఈ ఈవీఎంలకు బొంద పెట్టాలి. అదే ఫైనల్, అందరికీ ఇదే అనమాట. కాబట్టి దయచేసి మీలాంటి పెద్ద మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని బాగా వైరల్ చేయండి, హైలైట్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితి, కరెంటు సిచ్యువేషన్ వచ్చేసి ఈవీఎంల మీదనే పెద్ద ఎత్తున పోరాటాలు నడుస్తాయి. రాబోయే సమీప భవిష్యత్ అంతా కూడా ఈవీఎంల కేంద్రంగానే ఉద్యమాలు, పెద్ద ఉద్యమాలు, మహోద్యమాలు, ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం పేరుతోటి ఉద్యమం ప్రారంభించిన మేము 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సౌత్ ఇండియాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. బీజేపీ నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్ను చూస్ చేసుకొని సౌత్ ఇండియాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. ఆ ఎక్స్పెరిమెంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో ప్రయోగం చేసినారు. ఆ ప్రయోగం సక్సెస్ అయితేనే 2019లో ఆ సక్సెస్ ఫార్ములాను తీసుకొచ్చి 2019లో చుట్టేసినారు. ఇంతగా వరుసగా 3 టర్ములు ఓడిపోయినా కూడా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి ఇంకా జ్ఞానోదయం కాలే, బుర్ర లేదు, బుద్ధి లేదు. ఎక్కడ మనం ఏ కారణాల చేత ఓటమి పాలవుతున్నామో ఆ కారణాలను లోతుగా విశ్లేషించుకొని ఆ కారణాలను అధిగమించే పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం అనేదే ఈ దేశానికి వచ్చేసి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి.